సృష్టికి మూలము అమ్మ. అమ్మ అంటేనే సృష్టి. మనము అమ్మని కానీ ఆ స్త్రీని కానీ, అమ్మ అంటే స్త్రీని మనము అవగౌరవం చేస్తే మనము సృష్టినే అవమానించినట్లు. సో మనము దాని భాగంగానే అందరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగం పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది. ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ? ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే, మనకు కోఆపరేట్ చేయాలి కాదనే. చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఎందుకు తెలిసి మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టంని ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? కావాల్సింటే తీసుకొస్తారండి. చట్టంలో ఉంది. కావాల్సిందండి నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను. ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం అదేం అట్లా ఏం లేదు. మనకు కావాల్సిన వాళ్ళు రావాలి, తీసుకొస్తాను. ఏముంది చట్టం. దేవి వస్తానని చెప్పి, దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాము చెప్పండి. చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా. మీరు కరెక్ట్ ఉంటే రండి. ఇన్వెస్టిగేషన్కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయమో? ఎందుకు భయమో? మహిళా ఆఫీసర్ని ఇట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సిట్ ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. చేస్తానండి. ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకుని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను. చట్టంలో చూసుకోండి మీరు. ఏది చట్టం తన పని చేస్తుంది. కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తున్నాను. మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్త టెలికాస్ట్ చేశారంటూ ఐఏఎస్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ కు వెళ్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొంతు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసులో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ జరుగుతోంది. మరోవైపు దొంతు రమేష్ తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ ను కూడా అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. ఇక మరోవైపు ఎన్టీవీ ఆఫీసులో సిట్ పోలీసులు సోదాలు జరిపారు. కీలకమైన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టును పలు జర్నలిస్టు సంఘాలైతే ఖండించాయి. ఇక అర్ధరాత్రి రిపోర్టర్లను అరెస్టు చేయటం సరికాదని జర్నలిస్టు యూనియన్ నేతలు తెలిపారు. జర్నలిస్టుల అరెస్టులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. జర్నలిస్టుల అరెస్టు పైన డీజీపీతో మాట్లాడారు హరీష్ రావు. అటు జర్నలిస్టుల అరెస్టు సరికాదని తెలిపారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలాగా వార్త టెలికాస్ట్ చేశారంటూ ఐఏఎస్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదులపై
చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ఎన్టీవీ ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను అరెస్టు చేశారు సీసీఎస్ పోలీసులు. ఇక ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ కు వెళ్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొంతు రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసులో హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ అయితే జరుగుతోంది. ఇక మరోవైపు దొంతు రమేష్ తో పాటు రిపోర్టర్లు పరిపూర్ణచారి సుధీర్ ని కూడా అరెస్టు చేశారు సీసీఎస్ పోలీసులు. అందరికీ కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రిని కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము